ఈవెన్ శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీలో ఎమ్మెల్యేలను కూడా లాగేయచ్చు. సో ఈ శేష కార్యక్రమం అంటారు, మిగిలింది పూర్తి చేసే పని క్లీనప్ కార్యక్రమం చేయొచ్చు. సో చూడాలి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడైతే అటు ఇటు కూడా బలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ విషయానికి వచ్చినా, ఏక్నాథ్ షిందే విషయానికి వచ్చినా బలమైన ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. సార్ మరొక కీలక అంశం, దేశ రాజకీయాల్లో సెంటిమెంట్ అన్నది ప్రతి రాష్ట్రంలోని కూడా వర్కౌట్ అవుతుంది. జార్ఖండ్ కూడా ఆ విధంగానే అయ్యింది అన్నది. ఏదైతే జైలు సెంటిమెంట్ అన్నది హేమంత్ సోరెన్కి ఒక మంత్రంలా పనిచేసిందని ఆ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడో ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఆ సెంటిమెంట్ అలా నడుస్తూనే ఉంటుంది. జార్ఖండ్ గెలుపులో జైలు సెంటిమెంట్ ఉందనుకోవచ్చా? అంటే మధు కూడా అరెస్ట్ అయ్యాడు, జైలుకి పోయాడు. జైలుకి వెళ్ళలే కదా, లాలూ ప్రసాద్ జైలుకి వెళ్ళాడు. అంటే కంపారిటివ్ కానీ కొడుకు సీఎం కాలే, ఇప్పటివరకు కాలే. అందువల్ల జైలుకి వెళ్ళినంత మాత్రానే సీఎం అవుతా అంటే మీరు స్టాటిస్టికల్గా తీసుకున్నప్పుడు ఓటుకు నెట్ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు పంపిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఆ మనకైతే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన ఎలక్షన్లో గెలవలే, 2014లో గెలవలే కదా, 2019లో గెలిచాడు. కానీ పొలిటికల్గా కన్సాలిడేట్ అయి నిలబడటానికి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం వల్ల ఆయన పార్టీ కాంగ్రెస్ను తుడిచిపెట్టేది బలమైన పార్టీగా నిలబడగలిగారు. సో ఈ స్టాటిస్టికల్ కొరిలేషన్ అంటే మీరున్న మాట నిజం. ఇప్పుడు ఏమంటారంటే అరవింద్ కేజ్రీవాల్ ఆశతో ఉన్నది అదే. సో అరవింద్ కేజ్రీవాల్ జైలుకి పంపారు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గెలుస్తుంది. అందువల్ల జైలుకు పోయినంత మాత్రాన సింపతి అనివార్యంగా ఉంటుంది అంటే చాలా మంది జైలుకు వాళ్ళని కోరుకుంటారు. అంటే కేటీఆర్ గారు కూడా ఆ రకంగానే అంటున్నారు. సో అందువల్ల జైలుకు పోవడము, పాదయాత్ర చేయడము, రకరకాల సానుభూతులు. అట్లాంటి ఇప్పుడు అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు పైన దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆశించాడు సానుభూతి వస్తుందని, ఎలక్షన్ ప్రిపోన్ చేశాడు కూడా. కానీ అయినా కూడా ఓడిపోయాడు, సానుభూతి పనిచేయలేదు. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు సమయంలో రామారావుకు చాలా సానుభూతి ఉంటుంది. అన్యాయం కదా, ఇది రామారావు పెట్టిన పార్టీ, రామారావు చేతిలా గెలిపించుకున్న పార్టీ, రామారావుకు ద్రోహం చేస్తున్నారన్న సెంటిమెంట్ పనిచేస్తుంది అనుకున్నారు. కానీ రామారావు లాంటి చాలా బలమైన నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం అంతా చంద్రబాబు నాయుడు వెనకాల ర్యాలీ అయిన తర్వాత గెలవలేకపోయారు. సో అన్ని సందర్భాల్లోనూ సానుభూతి పనిచేస్తుంది అని మనం 100% చెప్పలేము. బట్ సానుభూతి ఒక ఫ్యాక్టర్గా, మన దేశం సెంటిమెంటల్ దేశం కనుక ఒక ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉంది. హేమంత్ సోరెన్ విజయంతో ఈ జైలు సెంటిమెంట్ ఇంకా బలపడుతుంది కూడా. ఇమీడియట్గా ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో. ఇక ఎవరైనా ప్రతిపక్ష నేతలు ఇప్పుడు కోరుకోవాలి ఎప్పుడు జైలు కేటీఆర్, బండి సంజయ్, ఈటల రాజేందర్, సో వీళ్ళందరూ ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ కోరుకోవాలి. సో మేము తొందరగా, కిషన్ రెడ్డి అందరూ కోరుకోవాలి, మేము తొందరగా జైలుకి పంపండి, జైలుకి పంపి జగ్గారెడ్డి, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకయ్యరెడ్డి, బట్టి విక్రమార్కలు అందరూ కోరుకోవాలి. ఇందులో ఎవరు జైలుకి పోతే వాళ్ళకనే. అయితే కాంగ్రెస్ నేతలు జైలుకి పోయే అవకాశం లేదు, వాళ్ళే అధికారులు ఉన్నారు. సో అందువల్ల జైలుకి పోతే లాభము అనేది ఎక్కడా కంపల్సరీగా మ్యాండేటరీ కొరిలేషన్ అయితే ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఈవెన్ ఇక్కడ అమెరికాలో ట్రంప్ పైన కేసులు అయ్యే జైలు కూడా పోతాడన్నారు. సో ట్రంప్ కూడా గెలిచాడు. సో ఇది మోర్ ఏ స్టాటిస్టికల్ కొరిలేషన్ దెన్ ఏ పొలిటికల్ కొరిలేషన్. సార్ మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికల్లా ఇప్పుడు ఎక్కువగా వినిపించే వాయిస్ ఏంటంటే అదానీది అనే అంశం మరుగు చేస్తుంది, మరొక వైపు పెద్దగా దీని మీద ఎవరు స్పందించట్లేదు అని. అంటే అదానీ విషయంలో ఆ వార్త కూడా వచ్చింది. వాస్తవంగా అదానీ అరెస్ట్ చేశారన్నది ముందే డిసైడ్ అయింది. కానీ కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఆపరేట్ ఆపగలిగారు మహారాష్ట్ర ఎలక్షన్స్ వరకు అని. ఆ మాటకైతే 2019 ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అదానీ కీలక పాత్ర పోషించాడు, బీజేపీ ఎన్సీపీలు కలపడానికి మీటింగ్ కూడా పెట్టాడు అని ఇటీవల అజిత్ పవారే పేర్కొన్నాడు. అది చాలా పెద్ద వివాదమైంది. బీజేపీ మిత్రుడుగా ఉండి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. శరద్ పవార్ కూడా దాన్ని మొదట్లో అటు ఇటని తర్వాత కొంత ధృవీకరించాడు. సో గౌతమ్ అదానీ ఇంట్లోనే అమిత్ షా అటెండ్ అయ్యాడు, అజిత్ పవార్ అటెండ్ అయ్యాడు, శరద్ పవార్ అటెండ్ అయ్యాడు, ప్రఫుల్ పటేల్ అటెండ్ అయ్యాడు, వీరందరూ దేవేంద్ర ఫడ్నవీస్ అటెండ్ అయ్యారు అన్నది బయటకు వచ్చింది. అందువల్ల గౌతమ్ అదానీ వ్యవహారం మరి ఎలక్షన్ల ముందు వస్తే ఎంత ఇంపాక్ట్ పడేది అనేది క్వశ్చనబుల్. ఇప్పుడు ఉదాహరణకు 2019 ఎలక్షన్స్ అప్పుడు రాఫెల్ అంశాన్ని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ముందుకు తీసుకొచ్చాడు. అనిల్ అంబానీకి నిజంగా కట్టబెట్టారు, 20,000 కోట్ల కాంట్రాక్ట్లను ఒక రకంగా కట్టబెట్టారు. ఎందుకంటే మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి కూడా ప్రకటించాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి కూడా మాకేం సంబంధం లేదు, అది భారత ప్రభుత్వం నిర్ణయం అని కూడా అన్నాడు.
ఎవరిని ఇండియన్ పార్ట్నర్గా చేర్చుకోవాలని. అనిల్ అంబానీకి ఆ రక్షణ రంగంలో ఎలాంటి అనుభవం లేదు, ఏ కంపెనీని విజయవంతంగా నడిపిన అనుభవం లేదు. అందులో రక్షణ రంగంలో ఏదైనా కంపెనీ ఒక కాగితం మీద ఉన్న కంపెనీ, అలాంటి కంపెనీకి 20,000 కోట్ల ఇవి వర్క్స్ ఇచ్చారు. సో అంత మామూలు విషయంగా డసావో కంపెనీతో, అందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థను పక్కన పెట్టి ఇండియన్ పార్ట్నర్గా అనిల్ అంబానీని ఎదుర్కొన్నారు. మోడీ ఫ్రాన్స్కు ఈ డసావోతో ఒప్పందం సంతకం చేస్తానికి వెళ్ళినప్పుడు కూడా డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారిక్కర్ లేడు. మనోహర్ పారిక్కర్ ఆ సమయంలో గోవాలో ఒక చేపల దుకాణాన్ని, ఫిష్ మార్కెట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు. సో కానీ మీరు అనిల్ అంబానీ ఉన్నాడు. సో అనిల్ అంబానీ ఇస్ ఎ ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ కూడా. అయినా కూడా ఆయనకి ఇది ఎలా వచ్చిందని అప్పుడు విమర్శలు వచ్చాయి. చౌకీదార్ చోర్ హై అని చెప్పి రాహుల్ గాంధీ పెద్ద క్యాంపెయిన్ నడిపాడు. కానీ ప్రాక్టికల్గా అది ఏం ఉపయోగపడలేదు. అందువల్ల గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి ఫ్యాక్టర్స్ అదానీలు అంబానీలు ఎంత ఉపయోగపడతాయి అనేది క్వశ్చనబులే. బట్ ఎంబరాసింగ్ అయితే బీజేపీ అయ్యేది ఎలక్షన్ల ముందు వస్తే. ఆ ఎంబరాస్మెంట్తోనే ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయా అనేది మనం చెప్పలేము. ఓకే సార్, ఏదైతే ఈ గెలుపుకు సంబంధించి బీజేపీ గెలుపుగా అదానీ అమిత్ షా చేసిన